గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో వరుస మరణాలపై ఐసీఆర్ స్పందించింది. ఐసీఆర్కు అనుబంధంగా ఉన్నటువంటి హైదరాబాద్కు చెందిన శ్రీ బయో ఎస్థెటిక్ సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కూడా తురకపాలెం చేరుకోవడం జరిగింది. అలాగనే తురకపాలెంలో వాటర్ శాంపిల్స్ కూడా సేకరించారు. దీంతో పాటు ప్రధానంగా ఏదైతే మెలియాడోసిస్ బ్యాక్టీరియా వల్లే మరణాలు చోటు చేసుకున్నాయన్న ఒక అనుమానం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే సాయిల్ టెస్ట్ కావచ్చు, వాటర్ శాంపిల్స్ కూడా తీసుకొని పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించేందుకు కూడా రెడీ అయ్యారు. ప్రస్తుతం గ్రామంలో వాటర్ శాంపిల్స్ కూడా సేకరించారు. ప్రస్తుతం మనతో పాటు శ్రీ బయో ఎస్థెటిక్ సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఇక్కడ మీరు ఏమేం చేయబోతున్నారు? ఇక్కడ వచ్చేసరికి యాజ్ పర్ కలెక్టర్ గారి ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందండి. ఆయన ఎప్పుడైతే కలెక్టర్ గారి ఇన్ఫర్మేషన్ రాగానే మా సైంటిస్టులు మా ఎండీ గారు పంపించడం జరిగింది. ఎండీ గారు కూడా ఈ బయలాజికల్ మీద మైక్రోబయో మీద 35 సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో ఆయన సైంటిస్ట్ అండి. తర్వాత మనం వచ్చేసరికి అప్పుడు ఆయన ఏం చేశారంటే వీళ్ళు కూడా మొత్తం ఐఆర్ఐలో సైంటిస్ట్, ఐఆర్ఐలో పిహెచ్డీ చేశారండి. వీళ్ళు కూడా పిహెచ్డీ చేయడం జరిగింది. ఎప్పుడు రాగానే మార్నింగ్ రాగానే మనం సాయిల్ శాంపిల్ తీసుకోనుకున్నాం. కాకపోతే ఏంటంటే వాటర్ శాంపిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటర్ శాంపిల్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ సాయిల్ శాంపిల్ తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఈ రెండు కోఆర్డినేషన్ చేసుకుని అసలు హార్మ్ఫుల్ ఏంటి, లేకపోతే బెనిఫిషియల్ ఏంటి, లేకపోతే ఏం జరుగుతుంది అనేది కరెక్ట్గా సమగ్రమైన రిపోర్టు ఈ రాత్రికి వెళ్ళిపోయి రేపే మొదలు పెడతాం. ఎందుకంటే మన దగ్గర రీసెంట్గా ఆధునిక టెక్నాలజీ తోటి బయలాజికల్లో సౌత్ ఇండియా మొత్తం మీద ఈ బయలాజికల్ మీద అంత రీసెర్చ్ తక్కువగా ఉన్నాయి. తక్కువలో మనం వన్ ఆఫ్ ది బెస్ట్. అందువల్ల ఏంటంటే ఆ రెఫరెన్స్ గవర్నమెంట్కి తెలియడం జరిగింది, మన సంప్రదించడం జరిగింది. మన సమగ్రమైన రిపోర్టు మొత్తం వాటర్ శాంపిల్ ఏంటి, సాయిల్ శాంపిల్ ఏంటి, అసలు సాయిల్ ద్వారా ఏమైనా వాటర్ ఫాల్యూషన్ అవుతుందా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది, అసలు ఎంతవరకు ఎన్ని రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి, ఆ బ్యాక్టీరియా ఎంతవరకు హార్మ్ఫుల్, ఎంతవరకు బెనిఫిషియల్ అన్నీ కూడా సార్ట్ అవుట్ చేసి సమగ్రమైన రిపోర్ట్ కలెక్టర్ గారికి 2 to 3 డేస్లో మేము ఇవ్వగలం సార్. సో అంటే జనరల్గా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా సాయిల్ టెస్ట్ కావచ్చు, వాటర్ శాంపిల్స్ కూడా సేకరించారు. వాటర్ కంటామినేషన్ ఏం జరగలేదన్నారు. సో మీరు దీనికంటే మెరుగ్గా ఇంకేం టెస్టులు చేస్తారు వాటర్కి సంబంధించి? అదే సార్, మేము అనేది ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ముందు ఏం చెప్పలేము సార్. మనం టెస్టింగ్ చేసిన తర్వాత చెప్పగలం వాటర్ కంటామినేషన్ జరిగిందా జరగలేదు, ఏంది అసలు ఏంది, దానివల్ల ఏమన్నా మైండ్ ఉంది. అసలు మేజర్ వచ్చేసరికి మంది సాయిల్ బేస్డ్ అండి. మన వచ్చేసరికి మా కంపెనీ వచ్చేసరికి కాన్సెప్ట్ మైక్రోబయామ్ కాన్సెప్ట్ ప్లస్ సాయిల్ ఫస్ట్ కాన్సెప్ట్. మన సాయిలే ప్రధానంగా తీసుకుంటాం. అందువల్ల సాయిల్ మీద ఇంత రీసెర్చ్ అనేది పక్కాగా సాయిల్ టెస్టింగ్లో, సాయిల్ రిపోర్ట్లో మీకు పూర్తిగా సమగ్రమైన రిపోర్ట్ 100% వచ్చిందండి. సో ఇప్పుడు సాయిల్కి సంబంధించి అంటే మీరు ఇక్కడ శాంపిల్స్ సేకరించిన తర్వాత మీరు హైదరాబాద్ తీసుకెళ్ళి ఎలాంటి టెస్టులు చేయబోతారు? ఎలాంటి టెస్టులు అంటే ఫస్ట్ వచ్చేసి ఐసోలేషన్స్ పెడతామండి. ఐసోలేషన్స్ పెట్టాక దాంట్లో ఏదైనా ప్యాథోజన్ ఉందా లేదా అనేది ప్యాథోజెనిక్ టెస్ట్ ఉంటుంది. సో ఏదైనా తర్వాత ఆ శాంపిల్లోంచి జీన్ లెవెల్, ఐ మీన్ మెటాజీనోమిక్ సెంటర్, సాయిల్ తీసుకొని సాయిల్లో ఏ రకమైన బ్యాక్టీరియా ఉంది అండ్ దాన్ని జీనోమ్ లెవెల్లో ఐడెంటిఫై చేయడం ప్రాసెస్లో మెటాజీనోమిక్ సెంటర్ ఆ స్టడీస్ కూడా చేస్తాం. దానివల్ల మనకేమి ఎంత డెన్సిటీ ఉంది, ఏ ఆర్గానిజం ఎంతలో ఉందనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. సో మనకు ఒకసారి అది ఏంటి అని హానికరమైన బ్యాక్టీరియా ఏదైనా ఉంది అని తెలిస్తే దానికి రెమెడీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా 1 or 2 days ఇది పరిస్థితి. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే సాయిల్ టెస్ట్ అనేది చేస్తాము. సో సాయిల్ టెస్ట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అత్యంత ఆధునికమైనటువంటి టెస్టులు తమ వద్ద అందుబాటులో ఉన్నాయి. సో ఈ టెస్టులన్నీ పూర్తి చేసి రిజల్ట్ ఇవ్వడానికి అయితే మాత్రం 3 రోజులు పడుతుంది. 3 రోజుల తర్వాత సాయిల్లో ఎటువంటి హానికరమైన బ్యాక్టీరియాలు ఉంది, అలాగే ఇంకేదైనా ప్రాబ్లం ఉందనేది పూర్తి స్థాయిలో ఈ టెస్టుల్లో అయితే తెలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, తురకపాలెం నుంచి.